బ్రెయిన్ ఫ్రై తయారు చేయ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నీళ్లు తీసుకొని అవి బాగా మరిగిన తర్వాత అందులోకి బ్రెయిన్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇందులోకి పసుపు, ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బ్రెయిన్ కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలి. వాటర్లో నుంచి ఇలా తీసుకొని ఇలా సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైకి కావాల్సిన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను పోసుకోవాలి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 యాలక్కాయలు, 2 లవంగములు వేసుకొని 2 ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరిగినవి, 2 పచ్చిమిర్చి కూడా చీల్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న ఈ బ్రెయిన్ కూడా వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. పెద్ద పీసెస్ కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా కట్ చేసుకోండి. మాకు చిన్నగా ఉన్న చాలు అనుకున్న వాళ్ళు మొత్తము కట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా గరిటెతో కలుపుతూ 1 టీ స్పూన్ కారం వేసి ఈ విధంగా కలుపుతూ వేయించుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే అడుగంటుతుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. పచ్చి వాసన అంతా అందులోది పోయేంత వరకు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా చల్లుకొని 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతే, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా టేస్ట్గా వచ్చింది.